ఎవరైనా పుట్టుకని తెలుస్తుంది. పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? ఎవరికి పుట్టావంటే నువ్వు యేసు. నువ్వు ఎవరి కుమారుడవంటే నీ తండ్రి ఎవరో తెలుసా? నీ తండ్రి పరమాత్ముడు. పరమాత్ముని కుమారుడవైన క్రీస్తు. వా, యేసు ప్రభువుని ఆనాడు అలా పిలిచింది, సన్ ఆఫ్ గాడ్. బా, తెలుగులో అర్థం ఏంటండి? దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్. యేసు ఎవరు? దేవుని కుమారుడు. అంటే యేసు ఎవరికి పుట్టాడో యేసుకు తెలుసు, యేసు ఎవరికి పుట్టాడో అతనికి తెలుసు. అందుకేమంటున్నాడు అతను? పరమాత్ముని కుమారుడైన క్రీస్తువు నీవేనా? అంటే మీ నాన్న పరమాత్ముడు, నువ్వు ఆయనకు పుట్టిన వాడవు, నీవు దేవుని కుమారుడు, నీవు సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు నువ్వు. వా, బైబిల్లో యేసు ప్రభుని ఆనాటి ప్రపంచం ఏమని ఉంది అంటే, బైబిల్ కూడా ఏమని చెప్పింది? ఈయన నిజముగా దేవుని కుమారుడు. బా, యేసు ప్రభుని అనేసారండి, ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఆదాము ఎవరికి పుట్టాడని దేవుడు అంటున్నాడు? ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవుని కుమారుడు అని ఎవరు రాశారు? ఇది లూకా సువార్త. ఎవరు రాశారు? లూకా గారు. అంటే లూకా గారికి అర్థమైపోయింది, ఆదాము దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆదాముని దేవుని కుమారుడు అన్నారు, యేసు ప్రభుని దేవుని కుమారుడు అన్నారు. బాగుంది, బాగుంది. నువ్వెప్పుడైనా నీ బర్త్డే నాడు నీవు ఆ బ్యానర్ మీద కానీ, పుట్టినరోజు కార్డు మీద కానీ, నీ బైబిల్లో కానీ, ఏ బ్యానర్ మీద కానీ నేను దేవునికి పుట్టాను అందుకే నాది హ్యాపీ బర్త్డే అని నువ్వు రాసుకున్నావా? పరలోకంలో ఉంటారు ఆయన, ఆయనే మా తండ్రి, ఆయనే ఆత్మలకు తండ్రి. నువ్వు నిజంగా దేవునికే పుట్టావు అని అనుకుంటే ఏమనిపిస్తుంది? చెప్పండి, ఏమనిపిస్తుంది మీకు? బా, నేను దేవునికి పుట్టానండి, చాలా హ్యాపీ అండి. భూమి మీద చెప్పిన వారిలో యేసు ప్రభు, ఈ భూమి మీద చెప్పిన వారిలో ఆదాము ఏమని చెప్పాడు చూడండి. నువ్వు కానీ, నేను కానీ, నా తండ్రి కానీ, మీ తండ్రి కానీ, ప్రపంచంలో ఏ తండ్రి చెప్పలేని మాట చెప్పాడు ఆదాము. ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయము. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని బాబా ఎవరట వాళ్ళు? అబ్బా, ఆదాము పిల్లలు ఏమని చెప్పుకున్నారు? ఆదాము పిల్లలు అన్నారా? సన్ ఆఫ్ యాడమ్ అని చెప్పుకున్నారా? బా, ఎవ్వడు చెప్పుకోలేని చెప్పుకున్నారండి. బైబిల్ అందుకే దేవుడు రాశాడు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో బైబిల్ ఓపెన్ చేస్తే నీకు ఇలాంటి థాట్స్ వస్తాయి. దేవునికి పుట్టావు గనుకనే హ్యాపీ. అందుకే ఒక పాట రాశాను, ఆ దేవుడే నిన్ను కన్నందుకు హ్యాపీ నీకు, తనకు పుట్టావని నువ్వు తెలుసుకున్నావు గనుక హ్యాపీ తనకు. అంతేనా? దేవునికి పుట్టావని నువ్వు తెలుసుకున్నావు అనుకో, అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడు యందు నేను ఆనందిస్తాను. చాలా మందికి దేవుడు తండ్రిని తెలియదు తెలుసా లోకంలో? తెలుసా మీకు? మేము పిల్లలం అని చెప్పుకోరు, మేము భక్తులం అంతే, మేము సేవకులం. మనం సేవకులమా?
మా నాన్న మన దగ్గర ఉంటే నేను మా నాన్నకి సేవకుండా బూట్లు తీస్తాను, సాక్షులు తీస్తానండి అని బాగుంటా. ఆ దేవుడే నిన్ను కన్నందుకు మా నాన్న కుమారుడు. లోకంలో ప్రతి మనిషి దేవుని కుమారుడని చెప్పుకునే దినమే జన్మదినం.